కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ప్రత్యేకించి గత 2 నెలలుగా పోల్చుకుంటే ఈ వారంలో రాహు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు, అలాగే కుజుడు యోగిస్తున్నారు, చంద్రుని యొక్క బలం ఉన్నది, రవి యొక్క బలం కూడా అధికంగా ఉన్నది. అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. గత 2 నెలలుగా ఈ పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ఈ వాతావరణం ఉండడం అనేటువంటిది జీవితానికి ఒక భరోసా ఇస్తుంది. ఇంకా మనం చాలా అప్పుల పాలైపోయాం, లేదా మనం పైకొచ్చే పరిస్థితి లేదు, లేదా మనకి ఇంకో మార్గం లేదు అనేటువంటి దిగాలుతో ఉండేటువంటి కుంభరాశి వారికి ఒక భరోసా దొరకడం, గతంలో చేసినటువంటి స్వయంకృతాపరాధాలు కానీ, లేదా తెలిసి తెలియక కొన్ని సందర్భాల్లో తెలిసి చేసినటువంటి తప్పులు, ఇవన్నీ కూడా వాటి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని ఇస్తుంది. రవి బలం ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం నిత్య సంతోష అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రతినిత్యం అంటే జీవితంలో కొరబడినటువంటి సంతోషాన్ని తిరిగి రవి ప్రసాదిస్తారు, ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తారు. అలాగే కుజుడు శత్రుబాధల్ని, రుణబాధల్ని, రోగబాధల్ని దూరం చేస్తూ ఉంటారు. మాట వల్ల ఏర్పడినటువంటి సమస్యల నుండి, చికాకుల నుండి, ఇబ్బందుల నుండి మరలా అదే మాట మాట్లాడడం ద్వారా ఒక మంచి ధోరణిలో మాటని మాట్లాడుతూ ఉండడం, అందరినీ కలుపుగోలుతనంగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం ద్వారా మంచి విజయాన్ని సాధించగలుగుతారు. కోల్పోయినటువంటి వాటన్నిటినీ కూడా తిరిగి సంపాదించగలుగుతారు. కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు చాలా ఉన్నతంగా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది, ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. అన్ని రంగాల్లోనూ చక్కగా ఆనందంగా ముందడుగు వేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా సపోర్ట్ని ఇస్తూ ఉంటుంది. గత 2 నెలలుగా బాగా లేనటువంటి గ్రహస్థితిని ఇప్పుడు దాటగలుగుతారు. మంచిగా ఉండేటువంటి ధోరణిలో ఈ వారం ఉండబోతూ ఉన్నది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రత్యేకించి గురు స్తోత్రాన్ని, గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణ చేయడం, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.